నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా తయారైనాయంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలు పరిపాలించి లక్షల కోట్లు అప్పు చేసిందని మన అందరికీ తెలిసిన విషయమే. అయితే రాజకీయాల్లోకి దిగాలంటే చాలామంది, అంటే నేను కూడా చెప్తా ఉంటా, యువత రాజకీయంలోకి రావాలని చాలాసార్లు నేను చెప్పిన. ఇప్పుడు కూడా అదే మాట చెప్తా, యువత రాజకీయంలోకి వస్తేనే మార్పు సాధ్యమవుతుందని ఇప్పుడు కూడా క్లియర్గా అదే కడాఖండిగా కొట్టినట్టు చెప్తా. కానీ 9.5 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ఎన్నికల్లో నిలబడాలంటే ఏ విధమైన ఖర్చు పెడితే, అంటే ఒక టర్మ్ అయిపోయిన తర్వాత కేవలం పైసలతో మాత్రమే ఎన్నికలు జరపగలుగుతాం, డబ్బులతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి, డబ్బులు 100 కోట్లు పెడితే తప్ప ఎమ్మెల్యే గెలిస్తే పరిస్థితి లేననే కాడికి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన నేపథ్యం మనం చూసినాం. కానీ ఇక్కడ జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే డబ్బులు ఉన్నోడు రాజకీయంలోకి రావాలని ఇది ఎప్పటి నుంచో చాలామంది అనుకుంటారు. నువ్వు సర్పంచ్కి పోటీ చేయాలనుకున్నా, ఎంపీటీసీకి పోటీ చేయాలనుకున్నా, జెడ్పీటీసీ పోటీ చేయాలనుకున్నా, నీ తాను ఎన్ని డబ్బులు ఉన్నాయిరా, ఎంత పెట్టగలుగుతావు, ఎంత తిండి తాగుడు ఇంతమందమే చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే పెద్ద మనుషులు, అంటే ఒక అభ్యర్థిని ఒకరిని ముంగడికి రాగినేయకుండా ఒక క్యాండిడేట్ని, ఒక యువత ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. నువ్వు ఎన్ని లక్షలు పెడతావు, ప్రజాసేవ కాదు వాళ్ళకు, నువ్వు ఎన్ని లక్షలు పెడతావు, మరి ఈ లక్షల నుంచి ఒక మాట నువ్వు ఎన్ని లక్షలు పెడతావు అని అడుగుతారు. ఈ లక్షలు ఎక్కడి తీస్తామని కూడా అడగాలి. ఇది అడిగితే బాగుంటుంది. అయితే ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఇక్కడ రాజకీయాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే, రాజకీయంలోకి రావాలంటే డబ్బను ఉండాలి, లేకపోతే వ్యాపారాలను ఉండాలి. ఈ మధ్యకాలంలో మనం బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొందరు మంత్రులు చూస్తూ ఉంటే దందాలు, ఫ్యాక్టరీలు, ఈ బీఆర్ఎస్ పార్టీ ఉండగా సెటిల్మెంట్లు, దందాలు, భూ కబ్జాలు ఇవి ఉండే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గుత్తదారులు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న ఓనర్లు వచ్చి రాజకీయంలో సెటిల్ అయి మంత్రి పదవులు అనుభవిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏ రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుండా, ఎక్కడ కూడా పోటీ చేయకుండా డైరెక్ట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన తీర్మానం వలన వినూతంగా, అంటే ఒక తనదైన శైలిలో దూసుకుపోతా ఉన్నాడు. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి అంటే మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఈరోజు శనార్థి కథనంలో వచ్చింది. అయితే ఒక ఎమ్మెల్సీగా ఇన్ని చేయగలిగిన ఒక ఎమ్మెల్సీ కేవలం, సరే మల్లన్న అనే విషయం పక్కకెడితే, ఒక ఎమ్మెల్సీ ఇన్ని చేయగలిగితే రాష్ట్రంలో, దేశంలో కాకుండా రాష్ట్రంలోనే అయినా కానీ ఏళ్ళకేళ్ళు ఒక్కసారి పాతకపోయిందంటే నువ్వు, నీ కొడుకు, నీ కొడుకు మనవాడు, ఈ విధంగా తరతరాలుగా రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎంత చేయాలి? వీళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యేలు అయితే, ఎమ్మెల్సీలు అయితే, ఎంపీలు అయితే కోట్ల ఎదుగుతూ ఉంటారు. కోట్ల ఫ్యాక్టరీలు. బీఆర్ఎస్ పార్టీకి అంతెందుకు, బీఆర్ఎస్ పార్టీ 2014లో డబ్బులు పెట్టడానికి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకుండే. కల్వకుంట్ల కవిత కూడా మనం ఈ మధ్యకాలంలో స్టార్టింగ్లో చాలా ఇంటర్వ్యూస్ చూసినాం, నాకు ఉండడానికి ఇల్లు లేదని. కానీ బూర్జ్ ఖలీఫాలో ఇల్లు కొనుక్కున్నారు. వీళ్ళకి మాత్రం 100 కోట్ల విలువైన భూములు వస్తాయి, 100 కోట్ల విలువైన విల్లాలు వస్తాయి, 100 కోట్ల సొంతంగా తిరిగే ఫ్లైట్లు కూడా వస్తాయి. ఎవరి సొమ్ము ఇదంతా? ప్రజల సొమ్ము. మనం ఎవరిని గెలిపిస్తున్నామో, ఎందుకు గెలిపిస్తున్నామో ఒక్కసారి అర్థం చేసుకోండి. రాజకీయం అంటే ప్రజాసేవకు అంతే. రాజకీయం అంటే తాకులాటలు పెట్టించుడు కాదు, రాజకీయం అంటే దందాలు చేసుడు కాదు, రాజకీయం అంటే సెటిల్మెంట్లు కాదు. వీళ్ళు ఏం చేసినా కానీ మనం ఏం చెప్తామంటే ప్రతి ఒక్క డైలాగ్ చెప్తూ ఉంటాం, అరే భయ్ ఇవాళ రేపు తిననుండే వాడున్నారా, అందరు తింటారు. కానీ ఎంత పెడుతున్నారని అర్థమైందా? ఒక ఎమ్మెల్సీగా ఆయనకు నిధులు ఉండే ఏముండే చాలా చాలా తక్కువ మటుకు. ఎమ్మెల్సీగా అది కూడా ఉప ఎన్నికనే. కానీ ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులు ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో చాలా మంచి తీర్పిచ్చి తీర్మార్మలను గెలిపించిండు. నిజంగా ఈయన తీర్మార్మలను దృష్టి పెట్టినట్టు గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ ఇంకా ఎవరున్న ఎమ్మెల్సీలు కానీ ఒక్కనాడన్నా దృష్టి పెట్టిరా? ఒక్కనాడన్నా కనీసం ఒక నిరుద్యోగుల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టిరా? నిరుద్యోగుల జియో 46 గురించి ప్రెస్ మీట్ పెట్టిరా? ఎవరైనా జియో 46 గురించి మాట్లాడిరా? 317 జియో గురించి మాట్లాడిరా? ఏ రోజు కూడా మాట్లాడలే. కనీసం ఈయన ఏంది ఇంతసేపు పల్లా రాజేశ్వర రెడ్డి కథ ఎట్లుండే? దందాలు, సెటిల్మెంట్లు, ఎవరి భూమి కబ్జా చేయాలి, ఏడ ఆక్రమించాలి, ఏడ కాలేజీ నిర్మాణం చేయాలి, లేకపోతే ఏడ ఫ్లాట్లు కట్టాలి, ఏడ పేదోని సొమ్ము దోయాలి, ఇదే సంగతి. మనం రాజకీయంగా ఓట్లు వేసేటప్పుడు నువ్వు వ్యక్తిగతంగా సరే ఆడు దందాలు చేసుకుంటావు, సెటిల్మెంట్ చేసుకుంటాడు, ఆడు గంగల పోని. కానీ ప్రజాసేవ అంటూ దిగినాక ఆ వ్యక్తి ఎటువంటాడు, ఏం చేస్తాడు, ఏం చేయగలుగుతాడు, ప్రజల కోసం ప్రజాసేవ ఏం చేయగలుగుతాడు అనేది మనం ఆలోచించి ఓటేయాలి మిత్రులారా. ఒకసారి ఈ పేపర్లో శనార్థి పేపర్లో వచ్చిన కథనం ఒకసారి వినే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఓట్లు వేసేటప్పుడు కూడా మనం ఒక్కసారి మనచ వాస కర్మన అనుకుంటా 500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు తీసుకొని ఓటేస్తే మన భవిష్యత్తులో మారి గుర్తుపెట్టుకుని ఒకసారి మన విద్యా, వైద్యం, సత్వర న్యాయం కోసం ఎవరైతే పోటీ పడుతూ ఉంటారో, ఎవరైతే తోడ్పడుతూ ఉంటారో వాళ్ళకు మనం ఓట్లు వేసి గెలిపించుకుంటే మన 500 రూపాయలకు మనం ఇవాళ రేపు షూలు కూడా వస్తలేవు, 500 రూపాయలకు బాటా షూలు కూడా వస్తలేవు.
అలాంటిది విద్యా వైద్యం రావాలంటే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి, అవినీతి చేయకుండా ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే మనకు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే విధంగా ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తారంటే సింపుల్గా తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులను చూపిస్తే క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ప్రజాసేవలో మల్లన్న ఆదర్శం. పిల్లలందరూ షూ వేసుకోవాలి. ఆలయ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూ పంపిణీ పూర్తి. 8 మండలాల్లో బాటా కంపెనీ షూ పంపిణీ పూర్తి చేస్తున్న తీన్మార్ మల్లన్న. పల్లా రాజేశ్వరరెడ్డి గతంలో కనబడ్డా క్లియర్గా చెప్తున్నా. పల్లా రాజేశ్వరరెడ్డి దందాలు, సెటిల్మెంట్లు, మొత్తం ఏది ఈ ఫ్లాట్లు కొనుడు అమ్ముడు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్తేరుడు, లేకపోతే ఈ కాలేజ్ పక్కన ఉన్న భూములు కబ్జా చేసుడు, ఇవే ఈ దందాలు సెటిల్మెంట్లు ఉన్నోని మన రాజకీయంలో తీస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే చేస్తారు వీళ్ళు. ప్రజాసేవ ఉండదు వీళ్ళది. నిధులు ఎన్ని వస్తున్నాయి, ప్రజల కోసం ఏం ఖర్చు పెడుతున్నాం, ప్రజల కోసం ఏం చేయగలిగితే ఇంకా ముందు ముందు మనల్ని రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఆలోచన ఉండదు వీళ్ళకు. అధికారం పోయిన తర్వాత అధికారం ఉన్న రోజులే మళ్ళీ అధికారం ఉన్న రోజులు. ఇప్పుడు మరి అట్లా అంటే తీన్మార్ మల్లన్న పార్టీ సస్పెండ్ చేసింది, అసలు ఏ పార్టీకి సంబంధం లేకుండా పనిచేస్తున్నాడు తీన్మార్ మల్లన్న. ఎట్లా వస్తాయి మరి డబ్బులు? ఏ రకంగా ఈ ప్రజలకు పెడితే నాకు ఏ రకంగా వస్తాయని ఇప్పుడు ఆలోచించిండా? కానీ ఆ స్వార్థం లేకుండా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటే నిజంగా రాష్ట్రం బాగుపడదా? ఎమ్మెల్యేలే కదా చేయాల్సింది నియోజకవర్గాలలో. విద్యా వైద్య సత్వర న్యాయం మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇట్లా చేస్తే నియోజకవర్గాలు మారే తెలంగాణ రాష్ట్రంలో. ఎన్ని రోజులు మనం తెలంగాణ అభివృద్ధి అవుతుంది అంటే లక్షల కోట్ల అప్పులు అవుతున్నాయి. దేశం కూడా డెవలప్ అవుతుంది. ఇండియా డెవలప్డ్ కంట్రీ, మనం ఎప్పుడు కూడా ఇట్నే ఉంటాం. ఇక డెవలప్ అవుతుందని చెప్పుకుంటానే చెప్తాం, మనం డెవలప్ కాము. ఒక సామాన్యుడు ఇయ్యాల రేపు కష్టపడి చెమట వచ్చి స్కూల్ ఫీజులను బడి ఫీజులను ఏది హాస్పిటల్ బిల్లు కట్టడానికే సరిపోతుంది. క్లియర్గా చెప్పాలంటే మనం ఈ తిండి ఏం తింటున్నాం, తిండి తినంగా ఏదైనా ఒక రోగం వస్తే వేలు తగలబెడుతున్నాం. కానీ విద్యా వైద్యం సత్వర న్యాయమైన ఎవరైనా మాట్లాడుతున్నారా ఈ రోజులలో? అది ఒక తీన్మార్ మల్లన్న ఒక్కొంతనే సాధ్యమవుతుంది. తప్పనిసరిగా నేను చెప్తా ఉన్నా, విద్యా వైద్యానికి ఎవరు మాట్లాడినా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, తప్పకుండా సపోర్ట్ చేద్దాం. అయితే ప్రజాసేవలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆలయ నియోజకవర్గం పరిధిలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరికీ ఆయన షూ పంపిణీ చేశారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి మల్లాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో షూ పంపిణీ కార్యక్రమం జరిగిందని. ఇక 100% ఇక్కడ ఏంటంటే ఇప్పుడు షూ పంపిణీ అనగానే చాలామంది ఏదో నామకే వాస్తు అట్లా ఇచ్చేసి 4 ఫోటోలు దిగి వెళ్ళిపోయి షూ పంపిణీ కార్యక్రమం జరిగిందని 4 పేపర్లు వేసుకుని అట్లా కాదు. తన బిడ్డ ఏ కంపెనీ షూ వాడుతుందో నియోజకవర్గానికి సంబంధించిన ఆలయ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి పిల్లలు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే ప్రతి పిల్లలు కూడా అదే బాటా కంపెనీ షూ వాడాలని ఒక లోడ్ తెచ్చిచ్చి లోడ్ తీసుకొచ్చి అంటే ఒక ఆదర్శంగా ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా ఆదర్శంగా గెలుస్తాయి? మన ప్రభుత్వాలకు ఎట్లా సోయలేదు. అలా చదువుకునే విద్యార్థుల కన్నా కొంచెం చురుకుగా చదువుకోవాలనే ధ్యాస ఉంటే ఇట్లా పట్టించుకుంటే ఏ నాయకుడు కానీ మల్లన్ననే అంటలేను, మల్లన్న చాలా గొప్ప పని చేస్తున్నా అంటలేను. ప్రతి నియోజకవర్గంలో ఇట్లా చేస్తే ప్రభుత్వ స్కూళ్ళ పైన ప్రభుత్వ కాలేజీల పైన ఈ రకమైన శ్రద్ధ పెడితే రాష్ట్రం ఎందుకు డెవలప్ కాదు? అవుతుంది. కానీ మనకు సోయి లేదు. మనం ఎంతసేపు 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే గెలిచినావా, 200 కోట్లు వేసుకున్నావా, ఆరాంసే దర్జాగా పండుకున్నావా, మళ్ళీ ఆ 100 కోట్లకు ఇంకో 200 కోట్లు తెలిసి మన స్టేజ్ అయిపోయాక మన కొడుకును గెలిపించుకున్నావా? ఇదేంది దరిద్రం? ఇదేంది రాజకీయం? ఇది రాజకీయం వారసత్వమా? ప్రజాసేవనా వారసత్వ రాజకీయం? రాజు పోతే రాజు కొడుకు ఇదేం రాజకీయాలు ఇవి? దయచేసి మిత్రులారా, ఓటు వేసినప్పుడు నేను ఒకటే చెప్తాను, ఏ పాటనే కానీ ప్రజాసేవ చేస్తుండే ఎన్నుకుందాం. ఉచిత విద్య, ఈ ప్రభుత్వ పథకాలకు ఆశపడితే మన బతికెట్లా అయిందో చూసిరు కదా. బీఆర్ఎస్ పార్టీ ఆ బంధు ఈ బంధు అని తీసుకొచ్చి మొత్తం ఊడ్చి సంకట అనిపించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ఎవరు కట్టడానికి ఇప్పుడు 6 గ్యారెంటీలను ఇచ్చారు, వీళ్ళు కట్టడానికి డబ్బులు, అవి అమలు చేయడానికి డబ్బులు లేవు. ఎవరికి అక్కడికి వచ్చింది ఈ బంధులు? మనం ప్రతి పేదోడు మరి ఏమైనా విద్యా వైద్యం కోసం పోతే ఏమైనా తక్కువ ఫీజులు అవుతున్నాయంటే లక్షలే దోసుకుంటా ఉన్నారు. అందుకని విద్యా వైద్యం సత్వర న్యాయం విన మనసు పెట్టి మీ ఎమ్మెల్యేలను గల్లా బట్టి అడిగేలా దయచేసి మిత్రులారా 2028లో టార్గెట్ పెట్టుకోండి. విద్యా వైద్యం సత్వర న్యాయం విన ఈ ఫోకస్ పెట్టి ఈ పార్టీ అధిష్టానం పార్టీ ఏ పార్టీ అయినా కానీ, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకో రేపు ఏ పార్టీ అయినా కానీ, రేపు మల్లన్న పార్టీ పెట్టినా కానీ విద్యా వైద్యం సత్వర న్యాయం మీద ఈ ఫోకస్ పెట్టి దీనిపైన మేనిఫెస్టోలో విద్యా వైద్యం సత్వర న్యాయం ఉచితంగా ఇస్తామని చెప్పిన వాళ్ళకే మనం మొదటి ప్రాధాన్యత ఇద్దాం. వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన బతుకులు మారుతాయి, పేదోడు బతుకులు మారుతాయి. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో, స్కూళ్ళలో కానీ ఎక్కడ కానీ మన పేదోడు చదువుకునే పరిస్థితుల్లో కనబడతలేవు. వేలు ఏది యూకేజీ కాంచె స్టార్ట్ పెడితే 40,000 50,000 ఇట్లా గివ్ ఆ చదువులు. మళ్ళీ ఎవరు ఆ దందాలు ఎవరు ఉంటే మళ్ళీ ఎమ్మెల్యేలే మంత్రులే ఉంటాయి ఆ కళాశాలలు కూడా. ఆ దరిద్రానికి మళ్ళీ
ఇక మనం దోసుకోమని మనమే చెప్పబడుతుంది, ఇక్కడ స్కూల్ పెట్టమని మనమే చెప్పబడుతుంది, ఫీజులు డబ్బులు కట్టడానికి మనమే రెడీలు ఉంటాయి. మన బతుకులు ఎప్పుడు యంత్రాల లెక్క ఓట్లేసుడు సంపాదించుడు వాళ్ళ చేతిలో పెట్టుడు ఇదే పనా? దయచేసి మన బతుకులు మారాలంటే ఫస్ట్ మనం మారాలి. మనం ఆలోచన దిశగా విద్యా వైద్యం సత్వర న్యాయం అనే దిశగా ముందుకు అడుగులు వేసినప్పుడు మాత్రమే మన బతుకులు మారుతాయి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి నాయకుని గురించి మాట్లాడుతున్నాను. ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు ఉంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇట్లా ఆలోచిస్తే మన బ్రతుకులు ఎప్పుడో మారుతాయి. ఇన్ని సంవత్సరం ఏళ్ళకేళ్ళ అవసరం లేదు. ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ఉచిత పథకాలను బంద్ చేసి విద్యా వైద్యం సత్వర న్యాయం పైన ఎక్కువ ఫోకస్ పెట్టి దీన్ని ఏది ప్రభుత్వ బడ్జెట్ మొత్తం వీటిపైన పెడితే, ప్రభుత్వ బడ్జెట్ ఎంతో కొంత దీనిపైన పెడితే మెరుగైన వైద్యం అందుతుంది, పేద ప్రజలకు మెరుగైన విద్య అందుతుంది. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.